నమస్కారం సార్. నా పేరు పద్ద మనుష, నా భర్త పేరు పద్ద వెంకటేశ్వర్లు. మాది బెండాలపాడు గ్రామం, చంద్రకొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మా బెండాలపాడు గ్రామాన్ని నిరుపేదలకి ఇల్లులు కట్టుకుంటానని ఎమ్మెల్యే మాటిచ్చి దానికి పైలట్ ప్రాజెక్టు కింద ఇల్లులు కట్టుకోవడానికి 365 ఇల్లులు శాంక్షన్ చేశారు. అందులో భాగంగా మేము ఇల్లుకి పెట్టుకోగా గ్రామ పంచాయతీ సెక్రటరీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఇంటి స్థలంలో ముగ్గు పోశారు. ముగ్గు పోసిన తర్వాత మీ భూమి వివాదంలో ఉంది, మీకు ప్రభుత్వం వచ్చే ఎలాంటి ప్రభుత్వ పనులు మీకు జరగవని చేసేసి ఆపు చేసేసారు. మేము కోర్టు నుంచి కూడా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం కాపీ, కానీ ఇలాంటివి ఏమీ సరిపోవు అని చెప్పేసి అడ్డంకులు క్రియేట్ చేసేసి ఆఫ్ చేశారు సార్ ఇల్లు. తర్వాత మా ఆయన కొనుక్కున్న సొంత భూమి 2 ఎకరాల భూమి పత్తి వేసుకున్నాం సార్. పత్తి వేసుకొని విత్తనాలని ఆ దుక్కులని అన్ని దున్నుకొని పత్తి వేసుకొని సాగు చేసుకున్న తర్వాత పత్తి మొక్కలు మొలిసినైతే మా బావగారు, వాళ్ళ కొడుకు, భార్య, మా అక్కగారు అందరు కలిసి వచ్చి మేము లేని రోజు చూసి మొత్తం 2 ఎకరాల చేను కూడా పీకేసేసారు సార్. మాకు దిక్కేంటి సార్? మా పిల్లగాళ్ళు మేము ఏమైపోవాలి? అప్పులు చేసి మరి తెచ్చుకున్నాం, మా పరిస్థితి ఏంటి సార్? మీరే మాకు న్యాయం చేయాలి. అలానే మీ పోస్ట్ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు కనీసం కూడా రియాక్షన్ అవ్వట్లేదు సార్. కనీసం మేము కంప్లైంట్ తీసుకోవడానికి కూడా వెళ్తే వాళ్ళు తీసుకోవట్లేదు సార్. ఏమంటున్నారు, మీ గొడవలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి, మీరు ఇలాగే గొడవలు పడుతూ ఉంటారా అనేసి కనీసం కంప్లైంట్ తీసుకోకపోతే మేము 100కి కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు మా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్నారు. 3 రోజుల నుంచి మమ్మల్ని వరుసగా తిప్పుతున్నారు, కానీ కనీసం వాళ్ళు ఎందుకు పీకారని కూడా విచారణకు కూడా వాళ్ళు పిలవట్లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి. మాట్లాడితే ఎమ్మెల్యే మా పార్టీనే, కలెక్టర్ గారు మా చేతుల్లోనే ఉన్నారు, పోలీసులు మా చేతుల్లోనే ఉన్నారు అంటూ మమ్మల్ని ఇబ్బందులు చేస్తున్నారు, భయం పెడుతున్నారు సార్. బాగా ఇక్కడున్న పార్టీ నాయకులు కానీ పోలీసులు కానీ అధికారం పక్షం కిందే వ్యవహరిస్తున్నారు తప్ప ఇక్కడ న్యాయం ఏం జరగట్లేదు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మా పిల్లగాళ్ళు మాకు దిక్కులేదు సార్, చచ్చిపోతాం ఇక చావు తప్ప. మేము అప్పులు చేసి ఇంత చేసుకొని మా పిల్లగాళ్ళు మా పరిస్థితి ఏంటి సార్? మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు సార్. మేము ఇట్లా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధం సార్. మేము ఏం చేయాలి? మా పిల్లగాళ్ళు అన్యాయం అయిపోవాలి సార్. ఎలాగని మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. ప్లీజ్ చెప్పండి పండు, ప్లీజ్ సార్. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి, లేకపోతే మేము ఇక్కడే నలుగురమైన చచ్చిపోవడానికైనా సిద్ధమే. ఎన్ని రోజుల నుంచి అయినా తిరుగుతూ ఉన్నాం సార్ పోలీస్ స్టేషన్కి, కానీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ అధికార నాయకులు పట్టించుకోవట్లేదు, చెప్పినా కూడా వినట్లేదు సార్.